గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. గత 2 రోజుల క్రితము ఒక అమానుషణ ఘటన జరిగిందండి హనంకొండ జిల్లాలో. అయితే దామెర మండలము ఊరుగొండ ప్రాంతంలో ఒక చిన్న పాప, పసికందు అని చెప్పాలి, 8 నెలల్లో పుట్టిన పసికందు అంట, ఆడ శిశువుని ఒక మట్టిలో గుర్తించడం జరిగింది ఒక లారీ డ్రైవర్. అయితే ఆయన ట్యాంక్ డ్రైవర్ అటండి. ఆయన నీళ్లు తీసుకోవడం కోసం ఈ కాలువ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు అదే ప్లేస్ లో మనం ఉన్నాము. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఈ కాలువ దగ్గర వాటర్ తీసుకోవడానికి, నింపుకోవడానికి ఆ నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ అయితే వాళ్ళ ట్యాంకర్ తో సహా ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూడొచ్చు, ట్యాంకర్ అచ్చులు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ వాళ్ళు ట్యాంకర్ ని నిలిపి వాటర్ తీసుకునే ప్రయత్నంలో ఆ ట్యాంకర్ మీదకి ఎక్కాడంట ఆ డ్రైవరు. అప్పుడే ఒక సంఘటన ఆయన గమనించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మట్టి ప్రాంతాల్లోనే ఇక్కడ తవ్వినట్టు కనిపిస్తుంది చూడండి. అయితే అప్పుడే ఏదో పాతి పెట్టినట్టుగా కొంచెం ఎత్తుగా కనిపించడం జరిగింది. ఆ సమయంలో ఆయనకు కొంచెం కదిలినట్టుగా, ఆ మట్టిలో నుంచి కాళ్ళు చేతులు కదిలినట్టుగా అనిపించినాయంట. అప్పుడే ఆయన షాక్ కి గురయ్యి వెంటనే అసలు ఏంటి అక్కడ ఏముంది, ఏదైనా కుక్క పిల్లనా అని ఆయన ఆశ్చర్యపోయాడంట. కానీ అది పదే పదే జరుగుతుండడంతో ఆయనకు కొంచెం అనుమానం వచ్చి ఆయన ట్యాంకు మీద నుంచి దిగి ఇక్కడ చూసేసరికి ఆ మట్టిలో నుంచి 2 కాళ్ళు, అప్పుడే ఆ ఆడ శిశువు పుట్టిన ఆమె బొడ్డు తాడు కూడా ఉందంట ఆ పాపకి. అలాంటి పరిస్థితిలో ఆ పాప కదులుతున్న చిన్న చిన్న పాదాలు కనిపించాయంట. అసలు ఆయన తట్టుకోలేకపోయాడంట. వెంటనే ఇక్కడ అయితే ఈ ప్రాంతంలో హైవే అయి ఉండడం వల్ల 100 రోజుల పని కోసం అని కొంతమంది వస్తూ ఉంటారంట ఇక్కడికి. ఇక్కడ పని చేయడానికి వస్తుంటారట. వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అతను. అందరూ వచ్చి అందరి సమక్షంలో ఆ పాపను తీశారు. అయితే ఆశ్చర్యం అనుకోవాలా, అదృష్టం అనుకోవాలో తెలియదు, ఆ పాప ఇంకా బతికే ఉందని చెప్పాలి. కానీ ఆ పాపని వెంటనే MGM కి తరలించారంట. అయితే అక్కడ చికిత్స జరిపించారంట. పాప చాలా సేఫ్ గా ఉందంట అక్కడికి వెళ్లే వరకు కూడా. అయితే ఇక్కడ ఉన్న 100 రోజుల పని చేసే వాళ్ళే ఆ పాపను రక్షించారు. అందరూ కలిసి ఆ ట్యాంక్ అతనని చెప్పాలి, దేవుడులా వచ్చాడని చెప్పాలి. కానీ ఈ సంఘటన విన్న తర్వాత మాత్రం అందరి తల్లి మనసులు చెలిస్తాయని చెప్పాలి. ఆడ శిశువు ఏం పాపం చేసిందండి? అసలు ఈ సమాజంలో పుట్టడమే తన పాపం అనుకోవాలా? అసలు 8 నెలల పాప అసలు ఎందుకు అలా, ఏ సంఘటనలో బయటకు వచ్చింది? ఎంత బయటకు వచ్చినా అసలు బతికున్న పాపను తవ్వి పెట్టడం ఏంటి? అసలు మన సమాజం ఎటుపోతుంది? అసలు ఎందుకు, ఈ కారణం ఏంటి? అన్ని విషయాలు అసలు ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయం ఏంటి? అసలు ఎప్పుడు చూసారు వాళ్ళు? ఎవరైనా వచ్చారా ఇటువైపున? ఎవరైనా వచ్చారా తల్లిదండ్రులు గాని? అసలు ఈ అంగన్వాడీ ప్రాంతంలో ఎంతమంది గర్భంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు, వాళ్ళను ఎంతమందిని వీళ్ళని రికగ్నైజ్ చేశారు? ఏ పాప, ఏ తల్లిదండ్రి పాప ఈ పాప? ఇన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి సంఘటన మాత్రం జరగద్దనే కోరుకుందాం మనము. ఆ పాప అంటే అదృష్టము ఎలా ఉందో భగవంతుడి దయ వల్ల బతకాలని రాసి పెట్టుంది, బతికింది. కానీ ఇలాంటి సంఘటన జరిగితే మాత్రము మన సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంటుందని చెప్పాలి. మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఊరుగొండలో ఎంటర్ అయ్యాం మనము. అక్కడికి ఊర్లోకి వెళ్ళి అసలు ఈ 100 రోజుల పని వాళ్ళనే కానీ, అక్కడ ఉన్న అంగన్వాడీ వాళ్ళనే కానీ ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం ఊరుగొండ గ్రామంలో ఉన్నామండి. అయితే 100 రోజుల పనికి గాను వెళ్ళిన సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పాపను చూడడం జరిగిందంట. ఆ పాపను బయటికి తీసినప్పుడు వీళ్ళే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అయితే వారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఏ టైంకి సంఘటన జరిగింది, అప్పుడు ఎవరెవరు ఉన్నారో అన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. మీరు అక్కడే ఉన్నారా సంఘటన జరిగినప్పుడు? లారైన చెప్తే తీసుకుపోయి దాదాపు పాపన మట్టిల నుంచి తీసి మా కళ్ళ మట్టి అంతా తీసేసి, ఆ పెదవులది, ముక్కులది, చెవులది అంతా మట్టి అంతా తీసేసినాక కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచినాక మళ్ళీ పానం ఉన్నదని ఇక తీసి మళ్ళీ టవల్ తోటి తుడిచి బాటిలో నీళ్ళు పోసుకుంటే టవల్ తోటి తుడిచినాక ఏసై గిట్ల వాళ్ళందరూ వచ్చిండ్రు. నేనే పాపను ఎత్తుకున్నా. అయితే 8 నెలల్లో పుట్టిన పాపలాగా ఉందా అమ్మ? అమ్మే అంటే వార్తలలో అట్లాగా వచ్చింది 8 నెలల్లో పుట్టినట్టుగా. చూడడానికి మాత్రం బరువు కొంచెం 9 నెలలు నిండిన తర్వాత ఉన్నట్టుగా ఉంది. 9 నెలలకు బరాబర్ ఉన్నది. 9 నెలలు బరాబర్ ఉన్నది. ఇట్లా పట్టుకుంటే కూడా వజన్ కూడా మంచిగానే ఉన్నది. పాపకు ఏది లేకుండా సీమలు కూడా ఏం బారకుండా ఫేస్ మంచిగా ఉన్నది, కాళ్ళు మంచిగా ఉన్నాయి. ఆమెకు గంటి రెప్పల కంచి కూడా మంచిగానే ఉన్నాయి. ఆమెకు ఎందుకంటే ఈ తలకాయ మీద ఉన్న ఇక ఈ మెడకాయ వరకే మట్టి కప్పింది. ఇక అంత బాడంతా మంచిగానే ఉన్నది. ఈ కింది బాడ అంతా మట్టిగానే ఉన్నది. ఇక్కడ నుంచి ఇదంతా కళ్ళు కనబడకుండా నోటి 2 మట్టే ఉన్నది. నోట్లో ఏలు పెట్టుకోవడం ఇట్లా తీసేసినాయి. నన్ను అయ్యగారు ఉండి అన్నాడు కదా, ముట్టుకోవద్దు ఇన్ఫెక్షన్ అవుతుంది అని అంటే కూడా నేను ఇక భయపడి పాపం బతకాలని తీసా మట్టి అంతా. చెవులలో కూడా చెవులు రెండినాయి బాగా. చెవులు ముక్కులలో అంతా మన పట్టింది మట్టి మురం. దాదాపు ఎంత సమయం అయి ఉంటది కప్పి పెట్టడం? కప్పి పెట్టడం అంటే ఇక గంట, అర్ధ గంట అవుతుంది. గంట అయింది, ఇక గంట బరాబరి.
గంటల్లో దొరికింది ఆమె. అయితే ఎన్ని గంటల ప్రాంతంలో అండి? ఈ 9 అయిపోయింది, 10 గంటల వరకు పాప దొరికింది. 10 గంటల వరకు పాప పాటు అంటే మీరు 8 గంటలకు వెళ్తారా డ్యూటీకి అక్కడ పనికి? 8 గంటల వరకు పనికి పోతాము. పని చేసి వచ్చేటప్పుడు మాకు పాప దొరికింది అంతే. అంటే వాళ్ళు ఏదో తెల్లారగట్ల అట్లా చేసి ఉంటారు కదా, లోపు ఆ పాప ఒప్పించింది అనుకో. అంటే తెల్లారగట్ల అట్లా పెట్టుంటారు నాకు తెలిసినంత వరకు. 7 కి వెళ్తారు. అంతే ఇట్లా వాళ్ళు వచ్చి ఇక తీసుకొని పోయి మనం వ్యాన్ ఎక్కించుకొని తీసుకుపోయారు హాస్పిటల్ కు. బొడ్డు తాడు అట్లాగే ఉంది అట్లానే ఉన్నది, చెత్త కూడా అట్లనే ఉన్నది. అవునా? అట్లా టవల్ కట్టింది ఈమెనే. ఇదంతా తలంతా ఇదంతా గీసుకపోయింది, మట్టి పడ్డం ఇట్లా మొత్తం మట్టి ఉన్నది అట్లా. మంచిగా ఉన్నది పాప. అసలు అట్లా చేయొద్దు గాని అది చేసిన వాళ్ళకే పాపం అది. అసలు లారీ డ్రైవర్ చూడకపోతే పాప చనిపోవు 10 నిమిషాలు. మళ్ళీ మీ పని వాళ్ళని కూడా గడ్డకెక్కకపోతే ఎవరు పట్టించుకోకపోదురు. మళ్ళీ లోపలికి కూడా కాదమ్మా, హైవే కి పక్కనే మనకి అంత దారుణంగా అటు ఫీల్డ్ మీదకి పోయే దారి ఉంది కదా, ఎవరో ఒకరు చూస్తారనే ఉద్దేశంతోనే పెట్టుంటారు, పక్కకి సైడ్ కు పెట్టేశారు అంతే. అయితే మీరు ఇప్పుడు ఈ పని వాళ్ళందరినీ చూసుకునేది మీరే కదా కాంట్రాక్టర్ గా, అంటే రోజు ఎన్ని గంటల పని ఉంటుంది అక్కడ వీళ్ళకి? వాళ్ళు చేసేది 4 hours చేయాలి మేడం. 4 hours చేస్తారు. కాకపోతే మేము 7 కి వెళ్తాం ఫీల్డ్ మీదకి. 7 కి 6:30కి వెళ్తాము. మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి పాప కనబడేసరికి వీళ్ళంతా అంటే మీరు మార్నింగ్ 6:30కి నిన్న మీరు కూడా వెళ్ళారా? ఆ రోజు మేము వెళ్ళాలి మేడం, కొంచెం లేట్ గా వెళ్ళినాను. మీరు ఒక్కరు వెళ్ళలేదు, వీళ్ళందరూ పొద్దున్నే వెళ్ళారు. వెళ్తారు. నేను 7:30కి నేను వెళ్తా. వీళ్ళు ముందు వచ్చిండ్రు, పాపని తీసుకుపోయిన తర్వాత నేను అక్కడికి అందిన అంతే. అంటే దాదాపు అండి మీరు 7 గంటల ప్రాంతంలో పోయినప్పటికీ అప్పుడు ఏమి కనిపించలేదు అంటే మరి ముందు పెట్టారా మరి తర్వాత పెట్టారో అది అర్థం కావట్లేదు. 9:30కు తీసుకొచ్చారు అంటే మీరు పని అంటే రోడ్డుకు దగ్గరలో చేస్తుంటారా లోపలికి? చెరువులనే లోపలికి పోవాలి, కిలోమీటర్ లోపలికి. చెరువు అంత దూరం ఉంటది, ఇక్కడ రోడ్ ఉంటది. ఈ రోడ్ కాడ ఇటు పక్క సైడ్ వేసింది అన్నట్టు, రోడ్ బంద్కే లోపలికి చూసాం మేము అక్కడికి కవర్ లో పెట్టేసింది. తెల్ల కవర్ ఉన్నది ఆడ, కవర్ చూసాను మేడం. ఆ కవర్ లో పెట్టి ఆడేసింది. కాళ్ళు బయటకు ఉన్నాయి, తలకాయ వరకు మట్టి కప్పుకున్నది అంతే. ఇక మట్టి కప్పింది. ఆ పిల్లకు నోటి 2 మట్టే ఉన్నది, చెవులు 2 మట్టే ఉన్నది. కానీ సంత నక్షలను ఒక సీమ కూడా మట్టలేదు, బెడ్ కూడా మట్టలేదు. అది ఆ రక్తము బెడ్ ఉన్నదాన్ని కూడా ఎవరు ముట్టుకోలే మేడం. ముట్టుకోకుంటే అయితే పోయినని నా టవల్ తోటే దాన్ని ఇట్లా అంటారు అంత మంచిగా మన నల్లగా అయినట్టు అయ్యి బెడ్ లేకుంటున్నది. సార్ వచ్చేటలకు అంటే మీకు లేరు, నేను తీసుకెళ్ళిపోతా అన్నారట మీరు? నేను అన్న మాకు ఎవరు లేరు సార్, నేను చదవకుండా సార్ అని. సార్ ఎందుకనే పడిన దావకాన దనక కూడా ఎంజం కూడా వస్తానని చెప్పిన. ఎంజం లేతానంటే అక్కడ ఏమనిపించింది అంటే ఆ పరిస్థితిలో ఆ పాపని చూసిన ఆ పరిస్థితి ఏమనిపించింది అంటే అయ్యో ఎందుకు అన్నది, ఎందుకు వేసింది, మేము ఇక్కడ పని చేస్తాను కావాలో తీసుకొచ్చి మా సంటలో పిలిచి మాకు ఇచ్చిన మేము చదువుకుందాము అని మేము తల్లడిచ్చినాము. నాకైతే ఇంత మనసు శాంతిగా నిమ్మలమేదా, ఎందుకు ఎట్లా వేసింది, ఏం కథ, ఇంత ఎట్లా చంప బుద్ధి అయింది ఆమెకు, ఎట్లా వేసిపోను ధైర్యం వచ్చింది అని నేనైతే గజ వనుకుడే పెట్టింది నాకైతే మేడం. నాకైతే మస్తు బాధ అనిపించింది, దుఃఖమే వచ్చింది, ఒక ఏడ్చుడే తక్కువ నాకైతే. ఇక అంత దారుణంగా ఎందుకు చేసుకుంది అసలు తాగుపోతాను. ఇక మరి అందరు ఆడపిల్లలని వేసిందా, లేకుంటే నా భర్త తాగి నన్ను ఇబ్బంది పెడుతుందని వేసిందా అన్న ఆలోచన వచ్చింది నాకు అంతే. ఇక అంటే ఇప్పుడు చిన్న గ్రామమే కదండి, అంటే మరీ పెద్దదని కాదు. ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు తెలిసే ఉంటారు కదా, అంటే కడుపుతో ఉన్న వాళ్ళు కానీ వేరే ఎవరైనా కూడా. అంగన్వాడీ ఉంటది ఇక్కడ, ఒక కేంద్రం అనేది వాళ్ళ పరిధిలోనే ఉంటారు. అది ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి సంఘటనలు ఇంతకు ముందు చూసారా? చూడలేదు మేడం, అయితే తెలియదు. ఇది అయితే ఫస్ట్ సారి పాపను కాపాడైతే ఫస్ట్ సారి. టీచర్లు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అంటే ఆసుపత్రికి వెళ్ళి ఇక్కడ పాప కాదు అని చెప్పేసిండ్రు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇక్కడ పాప కాదని చెప్పారు మేడం. అంటే ఎంజిఎం వరకు వెళ్ళారంటున్నారు కదా? ఎంజిఎం వరకు వస్తానని చెప్పిన సార్, వస్తానని అన్నగాని ఎన్నేసారి హాస్పిటల్ వరకే ఆ బెడ్ మీద వండబెట్టినే ఆ డాక్టర్లు తుడిచేది అనుకున్నా. ఇక తుడిచినాక మళ్ళీ అంబులెన్స్ ఎక్కేటప్పుడు కూడా నేను వస్తా సార్ నన్ను ఎక్కియండి, నేనే సాదుకుంటాను, నేను ఈ అంబులెన్స్ ఎక్కబోతే కూడా ఎస్ఐ సార్ వద్దమ్మా నీకే ఇస్తాము, మీ ఊరు సర్పంచ్ సంతకం పెడితే నీకే సాదుకొని ఇస్తాం పొమ్మని అన్నాడు. అని సర్పంచ్ తోటి ఫోన్ చేపిమన్నాడు. కానీ ఇక ఫోన్ చేస్తే పరకలు ఉన్నాడు అని అన్నాడు సర్పంచ్. ఆయన లేడా? ఇవాళ వచ్చాడా? ఉండవచ్చు. ఇక ఇవాళ మేము అడగలే, ఇక మళ్ళీ అడగలేదు. ఇక మేము ఏమన్నాడు కానీ కళ్ళకు నీళ్ళు వచ్చినాయని అంతే కదండి. అసలు ఆయన కూడా వదిలిపెట్టలేకపోయాడు. ఎవరైతే అసలు ఆడపిల్ల కదా, వట్టిగా వచ్చిందా అమ్మాయి మాత్రం అంత అదైతే వచ్చింది. అట్లా చేసుడు పాపం. ఇప్పుడు లోకం కూడా ఇబ్బందే కదా, అట్లా చేయొద్దు కదా. ఇంకోరికి కూడా బుద్ధి వచ్చేటట్టుగా చెయ్యాలి, అట్లా కనద్దు, అట్లా చేయొద్దు.
ఆమెను ఏ కుక్కలు బిక్క తినను ఎవరు ఏం అదే ఉన్నావు అసలు ఆ పరిస్థితిలో ఎంత 10 గంటల వరకు ఈ మనుషులు చూసేటాళ్ళకు మా లారైన చెప్పటాలకు ఆయన మాట మాకు అర్థం కాలే, మా మాట ఆయనకు అర్థం కాలే. ఇక్కడ అతను కాదంట. ఆయన అర్థం కాక ఆయన అక్కడ చెప్పుట్లే మేము గబగబా ఊరికి, నేను దబదబ ఊరికి ఆ పాపను ముట్టుకోవద్దని అన్నాడు. నన్ను ముట్టుకోవద్దన్న కానీ కూడా నేను వినకుండానే ఆ పాపను తీసినే తీసినే ఎవరు ముట్టుకోవాలి అందరు నిలబడి చూసిండు. నా చుట్టూ చాలా మంది చూసిండు. కూర్చొని అంతా దులిపినాక ఇక టవర్లో పెట్టినే, ఎండ కొడుతుందని టవర్లో పెట్టి 2 టవర్లు కప్పి వేరేటైన ఒక టవల్ ఇచ్చిండు. నాదొక టవల్ అందులో పెట్టి తూడిసి మళ్ళీ వేసే వచ్చినాక మళ్ళీ ఆయన పచ్చ టవల్ ఇచ్చిండు మెత్తడిది. పిల్లకి ఏమన్నా ఊరుసుకోపోకుంటుంటది అమ్మంటే దాంతో దులిపంటే దాంతో దులిపినాక నువ్వు వస్తావా అమ్మంటే అత్తనాన్న అక్కడికి పోయినాక ఇంకా కడిగినాకనైతే లక్షణంగా కనబడ్డది. ఇక కడిగినాక నాకు ఇయ్యాల సార్ నీ ఫోన్ నంబర్ ఇయ్యని కూడా నేను అడిగిన. సార్ చేయబట్టి కొంచెం వేసేయని కూడా చూడలే. నాకు ఈయన సార్ నేను దవాఖానలో కూడా ఉంటానంటే నీకే ఇస్తామమ్మా నువ్వు అక్కడికి వచ్చి సర్పంచ్ ఫోన్ చేయమంటే ఇక మాకేం ఇవ్వకుండా మళ్ళీ నా సొంత డబ్బులు నేను అన్నుంటి డబ్బులు పెట్టుకొని వస్తారు చెక్ వచ్చిన ఇక నుంచి వచ్చేసి విన్నారు కదా. అయితే వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే హైవేకి పక్కనే ఈ సంఘటన జరిగింది. వాళ్ళు ఆ తల్లిదండ్రులు కూడా అసలు ఎవరైనా చూస్తారు అన్న ఉద్దేశంలోనే అంత దగ్గరగా అది పెట్టేసి వెళ్ళారా, లేదంటే వీళ్ళని 100 రోజులు పనిచేస్తుంటారంట, వీళ్ళు అక్కడే రోజు ఉంటారు కాబట్టి వాళ్ళు గమనించి ఒక 2-3 రోజులు గమనించి ఇలా చేశారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఏదేమైనా కూడా ఒక ఆడపిల్ల 8 నెలల పసికందును ఇలా దారుణంగా గుండె పగిలేలా ఉన్న ఈ సంఘటనను చూసినప్పుడైతే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు తల్లిదండ్రులు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలాంటి చర్య తీసుకున్నప్పటికీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పాప కూడా చాలా ముద్దుగా ఉంది, ఎలాంటి బాధ లేదు ఆ పాపకి, చూడడానికి కూడా ఆరోగ్య పరంగా కూడా ఆ పాప చాలా హెల్దీగా ఉందని అయితే వీళ్ళు అంటున్నారు. మిగతా విషయాలు కూడా ఎస్ఐ గారిని కానీ ఆ ఎంజిఎం లో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె పిచ్చిదా ఎడ్డిదా ఏ ఎల్లికైనా ఇప్పుడు 50 ఏళ్ళ కొడుకున్నా కానీ ముత్తాసేవు కనిపించకుంటేనా కొడుకు కనిపిస్తలేడు అని పానం దర్లాడిపోతుంది. ఆ పిల్లని ఎట్లా బండబెట్ట బుద్ధి అయిందాడ ఆమెకు అసలు ఎందుకు చేతులు వచ్చినాయో నాకు అర్థం అయితలేదు. కానీ నేను చదువుకోలేదు, నాకు అర్థమైంది చెప్తాను. ఏలు ముద్దరే నాది, కానీ మంచిగా అనిపించలేదు మేడం. ఏదన్నా పిల్లలు ఎండల పోతేనే ఎత్తుకొని పోయి ఇచ్చేస్తా అని ఆమె గట్ల ఎందుకు చేసిందో. కానీ ఆమె ఎవరికైనా ఆమె అత్తనో ఇయ్యండి రాకుండా మాత్రం మంచి కుటుంబానికి మీరు ఇయ్యండి సారు. మంచి తల్లిదండ్రి దొరకాలి, మంచి కుటుంబం దొరకాలి, ఆ పిల్లను మంచిగా కాపాడాలి. ఆ భగవంతుడికే మొక్కుతాను నేనైతే. ఆ శివయ్య మొక్కిన అయ్యా నేనైతే ఇవాళ దీపం పెట్టి తండ్రి మా కొడుకు లేరు పిల్లలు, ఆ తల్లి గట్ట చేసింది. మంచి ఇంటికి దేరుకో అమ్మాయిని 3 తారీఖు దొరికిందా సారు, శనివారం నాడు. ఆ 7 కొండల స్వామి దినం ఆ రోజు మంచి ఇంటికి దోరాలి, ఆ అమ్మాయిని మంచి చదువు చదివాలి, మంచిగా చూసుకోవాలి ఆ పిల్లల కుటుంబం. అని ఆ అమ్మాయిని అట్లా చేసుడైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. నిన్ననే తెలిసింది నాకు. తమ్ముని సెల్లులో చూసిన నాకు మంచిగా అనిపించింది. ఎంత మంచిగా ఉన్నది ఇంత రెక్కలు. ఆ టవల్ కప్పిండ్లు, మీరే కావచ్చు సారు. ఆ టవల్ కప్పింది ఆ అమ్మాయిని ముద్దించుకున్నా నేను. మంచిగా అనిపించింది. ఆ గింత చిన్నతనంలో ఆ పిల్లకి అంత కష్టం వచ్చింది ఆయన కాపాడి నా భగవంతుడు ఉన్నాడు. ఆ ఎండల ఆ పిల్లకి ఏం కాలేదంటే ఇప్పుడు మంచిగున్నది అయ్యా, బాగుండాలి శివయ్య. ప్రస్తుతం మనం దామర ఎస్ఐ గారితో ఉన్నాము, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. అసలు పాప దొరికినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ కి కాల్ చేయడం జరిగిందంట. హుటాహుటిన ఎస్ఐ గారు అక్కడికి చేరుకోవడం జరిగింది, పాపను రక్షించడం కూడా జరిగింది. అయితే వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీకు ముందుగా చాలా థ్యాంక్స్ చెప్పాలి అశోక్ గారు. అయితే ఏంటి అసలు ఆ సంఘటన ఏ ప్రాంతంలో జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? ఉదయం అందాజ 9 గంటల సమయంలో గ్రామస్తులు అక్కడ ఎవరైతే రోజు కూరికి వెళ్తున్న క్రమంలో అక్కడ మాకు పరిచయమైనటువంటి వ్యక్తులు ఇమీడియట్లీ నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పాపని, అప్పుడే పుట్టినటువంటి పాపని రోడ్డు మీద పడేసి వెళ్ళినారని తెలియగానే ఆన్ ది స్పాట్ ఊటా అక్కడికి ఒక 10 నిమిషాల సమయంలో చేరుకొని చూడగానే ఆ పాప అంతా మట్టిమయంలో ఉండగానే మా బండిలో ఉన్నటువంటి కొత్త క్లాత్ తీసుకొని కొన్ని క్లాత్స్ తీసుకొని స్థానికుల సహాయంతో ఆ పాపని సాధ్యమైనంత కొంచెం క్లీన్ చేసేసి ఇమీడియట్లీ అంబులెన్స్ రాని కొంచెం లేట్ అయిన కారణంగా నా బండిలోనే తీసుకొని వెళ్ళి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. తక్షణమే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పందించి తీసుకొచ్చిన కూడా ఆ పాపకి ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత మెరుగైన చికిత్స అందించాలనేటువంటి క్రమంలో ఇమీడియట్లీ ఎంజిఎం తీసుకొని వెళ్ళినాం. ఎంజిఎంలో ఉన్నటువంటి డాక్టర్ రామ్ గారు కూడా
పాప ఇమీడియట్లీ స్పందించి ఆమెకు ఉన్నటువంటి కండిషన్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. కాకపోతే పాప పైన ఏదైతే మట్టి పడిందో దాని వల్ల కొన్ని అబ్జెక్షన్స్ అంటే దోపిపోయినటువంటి కొన్ని గాయాలు ఉన్నాయి చిన్న చిన్నవి. సో దాని కారణంగా పాప అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉంది. ప్రతిరోజు వెళ్ళి కూడా అక్కడ పరామర్శించడం జరుగుతుంది. నిన్న ఉదయం కూడా వెళ్ళి డాక్టర్ని అక్కడ ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళి పరామర్శించి. అంటే ఇంక్యుబేటర్ లోనే ఉందా అండి పాప? ఇంక్యుబేటర్ లోనే ఉంది. అయితే చూసుకున్నట్టయితే మీరు మట్టి తవ్వినప్పుడు అంటే ఒక ఓన్లీ తల ప్రాంతంలో ఎక్కువ మట్టి ఉంది, బయటకు ఎక్కువ లేదు అంటున్నారు. అంటే కావాలని చేస్తుంటారా అండి? అంటే పక్కనే రోడ్డు పక్కనే ఒకనొక కోణంలో ఆలోచించాల్సింది అనుకుంటే ఆ పాప ఎవరైతే ఆ తల్లి ఉందో అప్పుడే పుట్టినట్టుంది. సో ఆ పక్కన పడేసి వెళ్ళింది. అయితే చంపాలి అనే ఉద్దేశం కాకపోవచ్చేమో, కొంచెం ఆర్థిక స్తోమత లేని కారణంగానో లేకపోతే కొన్ని మనస్పర్ధలు ఇంకా వేరే ఇతర కారణాల వల్ల పుట్టిన కారణంగా అక్కడ వేసిందని అనుకుంటున్నాము. సో దయచేసి నేను ఒకటే కోరుతున్నా, తల్లి ఎక్కడున్నా గానీ ఈ సమాచారాన్ని చేర్చుకొని దయచేసి ఎక్కడున్నా గానీ వచ్చేసి ఆ పాపని తీసుకొని తన ఒంటికి చేర్చుకోవాలని కోరుకుంటాను, నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే అంటే పాపకు తల్లి ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఆ పాపకి అసలు మృత్యుం చేరాలని చెప్పాలి. ఆ పాప మీ దయ వల్ల అక్కడ చూసిన వాళ్ళ దయ వల్ల బ్రతికి బయట పట్టిందని చెప్పాలి. కాకపోతే ఆ పాపకి ఇప్పుడు తల్లి అవసరం ఎంతగానో ఉందని చెప్పాలి. ఎంతమంది చూసుకున్నా కూడా తల్లిలో లోటు అయితే ఎవరు తీర్చలేరు. మేబీ తను చూసి ఉండుంటే గనక ఇలాంటి సంఘటన ఎందుకు చేసినా కూడా కొంచెమైనా రియలైజ్ అయ్యి ఇప్పటికైనా తను బతికి ఉంది, నేను అంత చంపాలనుకున్న బతికి కావాలి అని నా కూతురిని ఏదో భగవంతుడే మళ్ళీ మృత్యం చేయాలని పంపించాడేమో నా దగ్గరికి మళ్ళీ చేర్చుకోవాలని చెప్పేసి తల్లి ఆలోచించి నిన్న ఒకనొక కోణంలో మేము వెళ్ళినప్పుడు పాప ఏడుస్తుంటే నేనే భావోద్వేగానికి గురైనా. ఎందుకనంటే చూస్తే ఆ పాప అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా అందరినీ నేను చేతులు జోడించి వేడుక జరిగింది. ఆ పాపకి ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆ పాపను బతికించాలని ఒక గార్డియన్ గా నేనే సంతకం పెట్టడం జరిగింది. అనుక్షణం ప్రతి నిమిషం కూడా డాక్టర్స్ నెంబర్స్ తీసుకొని ప్రతిక్షణం మానిటర్ చేస్తా ఉంది. ప్రస్తుతం అయితే పాప నిలకడగానే ఉంది. ఒక 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తా అన్నారు. అక్కడ ఉన్నటువంటి మిగతా పాపల కంటే ఈ పాప చాలా యాక్టివ్ గా ఉంది, చాలా యాక్టివ్ గా ఉంది. ఎందుకంటే పాప కండిషన్స్ కానీ హెల్త్ కండిషన్స్ కానీ అన్ని ఓకే. కాకపోతే చిన్న చిన్న పైన ఏదైతే మట్టి పడడం వల్ల గాయాలైనాయో ఆ గాయాల కోసం మాత్రమే చికిత్స చేయడం జరుగుతుంది. మీరు గమనించినప్పుడు అంటే పాప ప్రీమెచ్యూర్ లాగా ఉందా అండి? అంటే చూడడానికి మాత్రం మాకు ఫొటోస్ లో వాటిలలో చాలా కలగా ఉంది, ఫేస్ కూడా వెయిట్ కూడా మంచిగా ఉంది. పాప కూడా 32-36 వీక్స్ మధ్యలో పాప బాగానే అయినట్టుగా చెప్తున్నారు. 9th మంత్ లో ఉన్న పాప డెలివరీ అంటే 9th మంత్ కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ అవుతుంటారు కదా. డాక్టర్లు చెప్పడం ఏంటంటే 32 to 36 మంత్స్ మధ్యలో పాప ఈ డెలివరీ అయింది సార్. అది కూడా నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయింది. ఆ పాప కూడా ఎవరైతే పుట్టిందో కనీసం పుట్టినప్పుడు ఆ బొడ్డు అయితే ఉందో పొట్టుతాడు కూడా కొయ్యలేదు, అట్లనే పడేసి వెళ్ళలేదు. అట్లే తీసుకొని వెళ్ళి ఆ డాక్టర్ల సాయంతో ఇమీడియట్ చేయించడం జరిగింది. పాప ప్రస్తుతం అయితే బాగుంది. ఈ పాప కోసం ఒక కనీసం దగ్గర 100 మంది ఫోన్ చేస్తున్నారు. నా పోలీస్ స్టేషన్ దగ్గరికి కనీసం ఒక 30-40 మంది వచ్చి ప్రాధాయపడుతున్నారు. మేము పెంచుకుంటాం సార్, ఇయ్యండి సార్ అది అని చెప్పేసి. ఒక అతను అయితే నా దగ్గర సార్ నాకు కనీసం ఒక 40-50 కోట్ల ఆస్తి ఉంది సార్, మొత్తం పాప పేరు మీద రాసిస్తాను ఆస్తి మొత్తము, సో దయచేసి నా పాప నాకు ఇవ్వండి సార్ అనుకోండి ప్రాధాయపడుతుంది. అట్లాంటి పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతో మంది అనాథలు ఎంతో మంది ఉన్నారు. ఆ పాప గనక ఆ తల్లి గనక మేము ఎప్పటికైనా కోరుకున్న ఆ తల్లిని నేను చేతులు జోడించి చెప్తున్నా, ఎక్కడున్నా కానీ దయచేసి ఆ పాప దగ్గరకు వచ్చేసి ఆ కన్న తల్లి యొక్క నీకు వచ్చినటువంటి అవకాశాన్ని కన్న తల్లి యొక్క మాతృత్వాన్ని నువ్వు స్వీకరించుకొని ఆ బిడ్డని నీ అక్కడ చేర్చుకొని నీకేమైనా ఆర్థిక స్తోమత లేకపోయినా కానీ నీకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వస్తే మా వంతు సాయశక్తుల మా పై అధికారులకు తెలియపరిచి మా అధికారులతోటి మేము కొంతమంది క్లబ్ వాళ్ళు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ నిన్న వేరే ఇతరత్ర సొసైటీ వాళ్ళు కూడా వచ్చేసారు ఆ పాపకి ఏమైనా సాయం కావాలంటే చెప్పండి, ఆర్థికంగా కానీ ఇంకా వేరే పదంగా కానీ ఏ విధంగా అయినా సాయం చేస్తా ఉంటున్నారు. ఆ తల్లికి కొంచెం వేడుకునేది ఒకటే దారి కాదు. సో ఆ తల్లిని మేము ఒకటే విన్నపం చేస్తున్నాం అందరి తరపున, దయచేసి ఎక్కడున్న ఆ తల్లి వచ్చేసి ఆ కూతుర్ని తన హక్కున చేర్చుకొని ఆ మాతృత్వాన్ని స్వీకరించితే బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకైతే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పోలీస్ డిపార్ట్మెంట్ లో గానీ అంటే చూసిన వాళ్ళు అట్లా రియాక్ట్ అవ్వబట్టే ఆ జనాల వల్లనే ఆ పాప బతికిందని చెప్పాలి. మీకు మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు సార్ మా సుమన్ టీవీ తరపున. అండ్ పాప దగ్గర వాళ్ళు కూడా మా సిపి సారు, మా డిసిపి గారు, మా ఏసీపీ గారు, మా సిఐ గారు కూడా నువ్వు ఎటువంటి జోక్యం లేకుండా ఆ పాపని కండిషన్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ రోజు మాకు అప్డేట్ చేయాలని చెప్పేసి మా సిపి గారు, మా డిసిపి సార్, మా ఏసీపీ గారు, మా సిఐ గారు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు కూడా లేకపోయినా కానీ పరోక్షంగా వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి పాపం ఎప్పుడు అప్డేట్ తెలుసుకుంటూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. సార్ ఒక్కసారి మన అంటే సుమన్ టీవీ యాంకర్ మేడం వచ్చింది సార్ నా దగ్గరికి.
సో ఆ మేడం ఒక్కసారి అంటే మన మాట్లాడతారు సార్ మీకు ఏది నాకు అంటే మెడిసిన్ కావాలి, ఆమెకి ఎన్ని డబ్బులైనా పర్లేదు, నువ్వు డబ్బుల గురించి వెనకాడదు సార్ దయచేసి please. ఏం అవసరం లేదు సార్, ప్రైవేట్ మెడిసిన్ కావాలి ఇట్లా ఇంత 50,000 లక్ష రూపాయలు అవుతున్నాయన్నా కానీ తెప్పిస్తాం సార్, మేము ప్రొవైడ్ చేపిస్తాం. ఖచ్చితంగా చెప్పండి సార్, అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చెప్పండి సార్, కొద్దిగా ఈ పాప అన్నోన్ బేబీ కదా, తల్లిదండ్రులే మనమే అనుకున్న భావించి కొద్దిగా హెల్ప్ చేయమనండి సార్. ఫైనాన్షియల్ పరంగా మాత్రం నేను ఎంతవరకైనా సాయం చేపిస్తాను సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ప్రజెంట్ పాపని ఏ సిచ్యువేషన్ లో తర్వాత మంచిగా అయిన తర్వాత ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా అయిన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ పిల్లలు సంరక్షణ కోసం వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ లోపే తల్లి కనుక వచ్చేస్తే ఆ తల్లి ఆమెను నిర్ధారించుకొని ఆ తల్లికి మళ్ళీ కావాలనుకున్నట్టయితే ఆ తల్లికే ఆ హక్కును చేర్పిస్తాము. ఒకవేళ లేని ఏడల ఐసిడిఎస్ పాప కండిషన్ పూర్తయిన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మిగతా అప్ టు డేట్ మేము ఇన్ఫర్మేషన్ చూసుకుంటాం. ప్రస్తుతానికి ఎన్ని రోజులు ఉండాలన్నారు ఇంక్యుబేటర్? పాపనైతే నిన్న నేను వెళ్ళి అడిగినప్పుడు అయితే డాక్టర్లు ఏమన్నారంటే ఒక 3-4 డేస్ తర్వాత కూడా డిశ్చార్జ్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు అన్నట్టు చెప్పారు. సరే ఈ రోజు మళ్ళీ ఒకసారి ఈవినింగ్ వెళ్తాం, ఈవినింగ్ వెళ్ళి డాక్టర్స్ మళ్ళీ ఏమైనా ఉన్నా కానీ మీకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, అయితే పాపను వీళ్ళు బయటికి తీసైతే రక్షించారు. ఇప్పుడు ఇంక్యుబేటర్ లో ఉన్నా కూడా పాప చాలా హెల్దీగా ఉందటండి. అయితే అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి పాపకు, ఆన్ టైమ్ లో జరుగుతున్నాయి. ఎస్ఐ గారు కూడా ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా పాప సురక్షితమైన ప్రాంతానికి చేరాలని మనం కూడా కోరుకుందాము. అలాంటి పసిపాపకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని అయితే ఈ ప్రాంతీయంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని భగవంతుని కోరుకుందాం. ఏదేమైనా ఇది దారి కాదు తల్లిదండ్రులకి. ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తట్టుకొని బయటికి రావాలి తప్ప ఆ పాపకు ఏమి అన్యం పుణ్యం తెలియని పాపను అలా బలివ్వడం మాత్రము న్యాయం కాదు అని అయితే అందరూ అంటున్నారు. పాప మాత్రం మొత్తానికి సురక్షితంగా ఉంది. పాప బాగోగులు కూడా మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు ఎస్ఐ అశోక్ గారు. అండ్ అక్కడ ఉన్న ఎంజిఎం స్టాఫ్ కూడా వాళ్ళు డే టు డే వాళ్ళు అన్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. పాపకి అన్ని టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇంకొక 5 రోజులు పాపని ఇంక్యుబేటర్ లో ఉంచుతారంట. తర్వాత ఒకవేళ తల్లి గనక ఇది ఇలాంటి సంఘటన చూసి అన్నిట్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఇక్కడికి చేరాము. ఇవన్నీ కూడా చూసి తల్లికి ఇప్పటికైనా కూడా ధైర్యం వచ్చి ముందుకు రాగలిగితే గనక మనస్ఫూర్తిగా హక్కున చేర్చుకోవాలని అయితే మనం కోరుకుందాం. లేని పరిస్థితుల్లో వీళ్ళు శిశు సంక్షేమ శాఖ గానీ అప్పచెప్పడం జరుగుతుందని అంటున్నారు. ఏదేమైనా పాప బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం.